హాయ్ అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో మిశ్రమ ఫలితాలు కనపడ్డాయి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్లో. కానీ ఒక స్పష్టమైన మెజారిటీ తోటి బీజేపీ విజయ దుందుభి మోగించింది. మరి బీజేపీ పశ్చిమ బెంగాల్లో గెలవడానికి గల కారణం ఏంటి? ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అలాగే మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నారు. 100 సీట్స్ చోరీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ బూతుల్లోకి రానిలేదు, రిగ్గింగ్ జరిగింది, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని బయటికి గెంటేశారు అని చెప్పేసి మమతా బెనర్జీ స్వయంగా తన మీద కూడా దాడి జరిగిందని చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ గెలుపుని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఆ గెలుపు దేశానికి ఏ రకంగా మలుపుగా మారబోతుంది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. సార్, బీజేపీ ఆల్మోస్ట్ చూస్తే వాళ్ళు ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. బీజేపీ వాటి అలయన్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద భూభాగం భారతదేశంలో వాళ్ళు కాంకర్డ్ చేసినట్టుగా ఆ మ్యాప్లో కనపడుతూ ఉంది. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చాలా కీలకం, అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈశాన్య రాష్ట్రాల్లో అలాగే పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల బీజేపీ పాగా వేయటం అనేది అంత మామూలు విషయం కాదు. ఒక కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్, లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఎప్పుడో లెఫ్ట్ వేళ్ళకు పోయిన రాష్ట్రం అది. లెఫ్ట్ భావజాలంతో మొత్తం నిలువెల్లా తడిసిన మనుషులు వాళ్ళంతా. అక్కడి నుంచి రైట్కి తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. అది అస్సాం కావచ్చు, అస్సాంలో మళ్ళీ అద్భుతమైన విజయం సాధించడం కావచ్చు. ఎట్లా చూడాలి సార్? బీజేపీ వ్యూహంలో భాగమా ఇదంతా, లేకపోతే ప్రజల్లో వస్తున్న మార్పుల ఎట్లా? మీ విశ్లేషణ ఇవన్నీ చూస్తూ ఉంటే కిరణ్ గారు చాలా మెచ్యూర్డ్. ఈటీవీలో 9 బులెటిన్లో మిమ్మల్ని చూస్తానికి 9 to 9:30 చూసేవాడిని నేను, మీరు పరిచయం కాకముందు. సేమ్ అట్లనే చక్క ఆ అరగంటలో ఈ ప్రపంచంలోని న్యూస్ అంతా చెప్పేవాళ్ళు. అట్లే మీరు భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని ఏ విధంగా బీజేపీ కాంకర్డ్ చేస్తుంది, 80% ఏ విధంగా చేస్తుంది అనేది చాలా చక్కగా చెప్పినందుకు ముందు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. చాలా చక్కగా, ఎందుకంటే దేశం గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే 32,87,263 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో భారతదేశం ఉంది. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆసేతు హిమాచలం విస్తరించిన భారతదేశం గొప్ప దేశం. 142 కోట్ల మంది జనాభా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువైన జనాభా. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ వాయువులు భారతదేశంలో ఉంటాయి. అందరిని హక్కును చేర్చుకుంటాం, వసుదైక కుటుంబం అంటాం. అటువంటి ఈ దేశంలో మీరన్నట్టు బీజేపీ 12వ సంవత్సరాలు నిర్విరామంగా పరిపాలన చేస్తుందంటే చాలా గొప్పగా మనం చెప్పుకోవాలి. 2 సీట్లకే ఉన్న వెస్ట్ బెంగాల్లో 206 సీట్లకి ఎగబాకిన తీరు నా భూతో నా భవిష్యత్తు. మీరన్నట్టు దశాబ్దాల కాలం ఏలిన వెస్ట్ బెంగాల్నే ఈరోజు వామపక్షాల నుంచి మమతా టేకప్ చేస్తే, 15 సంవత్సరాల నుంచి నేను ఇంకొకరు అడుగు పెడతానికి లేదు, నా జాగీరు అన్నట్టు దీదీ వ్యవహరిస్తే, నువ్వు కాదు మేము వస్తామని చెప్పి కొట్టారు చూసారా. యాక్సెప్ట్ మోదీ అండ్ అమిత్ షా. గొప్ప పరిణామం. దీనికి ప్రధానమైన కారణం సువేందు అధికారి. మమతాకు అత్యంత సన్నిహితుడు. ఆశాంత మమతా యొక్క యాటిట్యూడు, మమతా దగ్గర ఏ తప్పులు జరుగుతుందని తెలిసిన వ్యక్తి వదులుకోవటం ఆమె చేసిన తప్పు. ఎవరైతే మమత వదులుకుందో ఆ సువేందు అధికారే ఈరోజు వెస్ట్ బెంగాల్కి సీఎం కాబోతున్నాడు. ఆమెను ఓడించి. మామూలు విషయం కాదు. ఆయన చెప్పింది ఒక మాట నిన్న చూస్తే, హిందుత్వ ధోరణి, హిందువులు ఏకం కావటం వల్లే మేము ఇక్కడ గెలిచామంటున్నారు. అది గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే మీరు ఎంత చెప్పినప్పుడు సర్ పేరుతో, ఓటర్ల సవరణ పేరుతో 90 లక్షల ఓట్లని తీసుకున్నారు. దాంట్లో 34% ముస్లిమ్సే. రోహింగ్యాల రూపం కావచ్చు, బంగ్లాదేశ్ వచ్చిన వలస కావచ్చు. బాధపడతా కడుపులో పెట్టుకుంటున్నారు సార్ బంగ్లాదేశ్ ప్రజలు. వాళ్ళంతా ఏకమైపోయారు. జై శ్రీరామ్ అని చెప్పిన బంగ్లాదేశ్ ప్రజలు, పశ్చిమ బెంగాల్ ప్రజలు బాధపడతా పశ్చిమ బెంగాల్ ప్రజలు గుండెలు పెట్టుకున్నారు. ఇన్నాళ్ళకి మోదీ గారు అండాతో వాళ్ళకి ఇచ్చిన భరోసాతో వాళ్ళందరూ బయటకు వచ్చి 90% ఓటేశారు. కాబట్టి దీదీ వాళ్ళ ఫ్యామిలీ చేసిన అరాచకాలు కావచ్చు, అజీకర్ హాస్పిటల్లో మనం చూసాం కదా, మెడికల్ స్టూడెంట్ విద్యార్థిని అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేసిన తీరు, ఆమె భార్య, ఆమె అమ్మని, ఆమెకి న్యాయం జరగల. 6 నెలల పాటు విద్యార్థులు, యూత్ జంజీ అంటారు కదా, బజార్కి ఎక్కి రోడ్లు ఎక్కి ధర్నాలు చేశారు న్యాయం చేయమని. ఈమె కూడా ధర్నా చేసింది, అధికారంలో ఉండి న్యాయం చేయకపోక ధర్నా చేసింది. అదేందో తెలియదు. కానీ ఆర్జీకర్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్
అదొక కారణం. వాళ్ళ అమ్మగారిని రత్న దేబ్నాథ్ అనే అమ్మాయి, ఆమెని తల్లిని మోదీ గారి నుంచో పెట్టాడు సార్. 29,000 ఓట్లతో గెలిచింది ఆమె. ఆమెను రేపు హోమ్ మినిస్టర్ చేయబోతున్నారు. దోలు తీరుస్తుంది ఇక. ఆ యదవలు ఎవరో మొత్తం లాగి లోపల కుమ్మి పడేసి. ఎన్ని కారణాలు ఆమె ఏంటంటే ఇప్పుడు గ్రేట్ అండి. ఇప్పుడు అంటే ఒక బాధిత మహిళను హోంమంత్రి చేస్తే ఉంటది చంద్రు గారు. ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు వాళ్ళు. కాబట్టి గణాంకాల్లోకి వెళ్తే వెస్ట్ బెంగాల్ ఎవరు జాగీరు కాదు. సింగూరు, వెస్ట్ బెంగాల్, టాటా వాళ్ళు ఉత్పత్తి ఏ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు. టాటా కార్ల పరిశ్రమ పెట్టుకుందామని వెళ్తే నందిగ్రామ్ ఇదిలో పెట్టనీలాగా. ఆమె నియంత్రిత ధోరణి, నేనే సింపుల్గా ఉంటాను, ఇస్త్రీ చేసుకుని చేయిని చీరేసుకుంటాను, పాత అంబాసిడర్ కారులో వస్తానంటే కాదు. నీ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు, సెకండరీ ఎడ్యుకేషన్ దాంట్లో ఎంత అవినీతి జరిగింది, అంత అవినీతిమయమైపోయింది సార్. అవన్నీ కంట్రోల్ చేసే మెకానిజం లేకపోబట్టి, నియంత్రిత ధోరణి ఉండబట్టి, ఏర్పాటు ఉద్యమాలు ప్రోత్సహించబట్టి ఈరోజు ఆమెకి ఈ పరిస్థితి. కట్ చేస్తే అంటే 15 సంవత్సరాల పరిపాలన తెర మరుగైపోయింది కదా. దారుణమైన ఓటమి కదా. నీకు ఓటమిని అంగీకరించాలి హోందాగా. మీరన్నట్టు 100 సీట్లు ఏదో దోసుకెళ్ళిపోయారు, మోసం చేశారంటే ఇది చిన్నపిల్లలు చాక్లెట్ కోసుకొట్టుకున్నట్టు కాదు కదా. నువ్వు ఎందుకు ఓడిపోయావు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే, నువ్వు కాదు అని ప్రజలు అనుకున్నారు. నియంత్రిత ధోరణి ఎప్పుడు పనికిరాదు. నేను ఆల్రెడీ అయిపోయింది, ఢిల్లీ వెస్ట్ బెంగాల్ కాంకర్ చేస్తాను, ఇంకా ఢిల్లీ మిగిలి ఉందని చెప్పింది ఆమె ఎలక్షన్ ముందు. అయిపోయిన తర్వాత ఏం మిగిలి ఉంది, ఆమెకే లేదు ఇక్కడ. ఢిల్లీ ఏం చేస్తారు చెప్పండి. ఇకపోతే మీరు చెప్పిన సార్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ చేయటం చాలా పెద్ద మైనస్ అండి. దానివల్ల నేను ఇందా చెప్పినట్టు 90 లక్షల ఓట్లు, అంటే దాంట్లో ముస్లింలు 34% ఉన్నారు. ఊహించిన విధంగా అమిత్ షా గారు 2,60,000 మందిని సిఆర్పిఎఫ్ బలగాలను దించారు అక్కడ. మనం ఏ దేశంలో ఉన్నారో బాబు, కనీసం ఇక్కడ ఉన్న ప్రజలకు ఓటర్లకు భద్రత లేకపోతే ఎట్లా. బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కలకటాకి సొరంగం ఉంది సార్, అది ఐడెంటిఫై అయింది మొన్న. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళని ఇక్కడ ఓటర్ కార్డులు ఇచ్చేసి ఇక్కడ దేశంలో నిత్యం మానవహోమం సృష్టిస్తూ ఉంటే చూస్తూ ఉంటాను. ఇక్కడ అమిత్ షా ఉన్నాడు అక్కడ. ఏం సార్ అక్కడి నుంచి వచ్చి బెంగాల్లోనే ఉన్నారు ఏంటి? మన పాత బస్తీకి కూడా వచ్చేసి అది కూడా నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మరి మోదీ గారు రేపు 10వ తారీఖు వస్తున్నాడు, తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అనుకుంటున్నారని చెప్పి చూడాలి. మోదీ గారు పాత బస్తీని చేస్తే చాలామంది బయటకు వస్తారు. ఇకపోతే నేను చెప్పిన తొలగింపు ఓట్లు 90 లక్షల మంది మృతులు, ఆచూకీ లేని వాళ్ళే 63 లక్షల మంది ఉన్నారంట. అంటే వాళ్ళే మృతులు శవాలు లేచి వచ్చి ఓట్లు వేస్తున్నాయి ప్రతి ఎలక్షన్కి. మీకు అర్థమైందా? అట్లా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పర్సంటేజ్ హిందుత్వ ధోరణి, హిందూ దేశం, 100 కోట్ల మంది హిందువులు ఉన్నాం, మనం ఓటేసుకోకపోతే ఎట్లా, ఆ భావన మోదీ గారు కలగజేశారు. ఆయన పర్యటన పనిచేసింది. అమిత్ షా యొక్క వ్యూహం ఓటు స్వేచ్ఛగా వేసుకోండి అనేటప్పుడు మమతా గారు పోటీ చేసిన చోటు ఓడిపోయారా? పోటీ చేసిన ఓడిపోయారు కదా. భవానీపూర్లో ఓడిపోయారు, సువేంద్ర అధికారి గెలిచారు. ఆయన ముఖ్యమంత్రి చోట్ల గెలిచాడు. ఆయన 2 చోట్ల గెలిచారు. సరే ఏదేమైనా కానీ లా అండ్ ఆర్డర్ ముఖ్యంగా ప్రజలు చూస్తారు సార్. నువ్వు ఎన్ని తాయిలాలు ఇచ్చినా మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నారు 15 సంవత్సరాల పరిపాలన. మీ కుటుంబంలో యొక్క నిర్వాహకం, అనేక స్కామ్లు, దాని మీద కంట్రోల్ లేకపోవటం ఈరోజు ఈ పరిస్థితి కారణమైంది. ఏదేమైనా కానీ బంగ్లాదేశ్ ముఖ్యంగా సార్, బంగ్లాదేశ్కి బోర్డరు మొత్తం ఆశాంతం పశ్చిమ బెంగాల్ అంతా కూడా బంగ్లాదేశ్తో బోర్డర్ కలిగి ఉన్నది. ఇవాళ అక్కడ గోడ కడతానంటే ఒప్పుకోలేదు ఆవిడ. ఒప్పుకోకపోవడం కాదు, అక్కడ హిందువుల్ని ఊచకోత కోసి బహిరంగ ఉరిదీస్తే కనీసం స్పందించలే ఆమె. ఇవన్నీ హిందువులు గుండెలో పెట్టుకుంటారు కదా సార్. సరైన గుణపాఠం చెప్పారు. కాబట్టి నియంతృత్వం ఎప్పుడు పనికిరాదు, ప్రజాస్వామ్యతంగా ఉండాలి. కాబట్టి 1 సీటు 2 సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు 206 సీట్లు ఎగబాకి ఈరోజు అధికారంలోకి వస్తుందంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. మంచి స్వేచ్ఛాయుతమైన గవర్నమెంటు పశ్చిమ బెంగాల్లో రాబోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.